దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి యొక్క పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి వచ్చి ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు ఆయన సంచారం చేసి 3.5 సంవత్సరాలు తను ఏ పని నిమిత్తమైతే తండ్రిన దేవుడు ఈ లోకానికి పంపించాడు ఆ పని అంతటిని కూడా ఆయన పూర్తి చేసి ఆయన తను చేసిన పనికి రిపోర్ట్ ఇస్తూ ఆయన తండ్రిని దేవునికి ప్రార్థన చేస్తున్నట్లుగా మనకు పరిశుద్ధ లేఖనంలో మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి యోహాను సువార్త 17వ అధ్యాయం మనం చూసినట్లయితే యోహాను సువార్త 17వ అధ్యాయంలో మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన ప్రార్థన మనకి కనిపిస్తూ ఉంది. 4వ వచనం, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను మహిమపరిచితిని. సరిపోతాం. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రిన దేవునికి ప్రార్థన చేస్తూ నువ్వు నాకు ఏ పని అయితే అప్పగించావో నేను ఆ పనిని పూర్తి చేశాను, అంత మాత్రమే కాదు నేను చేసిన పని ద్వారా నేను నిన్ను మహిమపరచానని చెప్పి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ కిందకి మనం చూసినట్లయితే ఆ దేవునికి ప్రార్థన చేసిన తర్వాత తన గురించి తర్వాత తన శిష్యుల గురించి ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆరోహణమై వెళ్ళిపోవలసిన సమయము ఆసన్నమవుతూ ఉంది. కాబట్టి ఆయన శిష్యులను విడిచిపెట్టి వెళ్ళిపోవలసి వచ్చింది. కాబట్టి ఆ శిష్యుల గురించి శిష్యులకి పరలోక రాజ్యంలో స్థానం గురించి లేదంటే కనుక శిష్యుల గురించి శిష్యులను విడిచి వెళ్తున్నారు. కాబట్టి ఈ యొక్క లోకంలో శిష్యులు ఏ విధంగా జీవించాలి, వారికి యొక్క రక్షణ గురించి వారి కాపుదల గురించి ఇక్కడ ప్రభువు మరి తండ్రిన దేవునికి ప్రార్థన చేస్తున్న విధానం మన ఇక్కడ కనిపిస్తూ ఉంది. చూడండి 11వ వచనం చూడండి. నేనికను లోకంలో ఉండను కానీ వీరు లోకంలో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధమైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉన్నట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమునందు వారిని కాపాడము. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే కనుక తన యొక్క శిష్యుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు కదండి. నేను ఇకను లోకంలో ఉండను, వీరు లోకంలో ఉన్నారు. ఎవరు లోకంలో ఉండరు? యేసుక్రీస్తు ఆయన లోకంలో ఉన్నాడు. ఎవరు ఉంటారంటే కనుక ఆయన యొక్క శిష్యులు ఈ లోకంలో ఉంటున్నారు కనుక వారిని కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాడు. అదేవిధంగా 14వ వచనం చూడండి. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును. చూడండి ఇక్కడ అంటూ ఉన్నాడు, నీవిచ్చిన వాక్యము నేను వారికి ఇచ్చాను, నేను లోక సంబంధిని కాదు కాబట్టి వారు కూడా లోక సంబంధులు కాదు. కాబట్టి లోకము వారిని ఏం చేస్తుందంటే కనుక ద్వేషిస్తుందని చెప్పి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియదేని వల్ల అంటే శిష్యులనే కాదు, ఈరోజు సంఘంలోకి చేర్చబడిన మనందరము కూడా ఎవరమో అని ఆలోచన చేసినట్లయితే లోకం నుంచి వేరు చేయబడినటువంటి వ్యక్తులం, లోకానికి వేరుగా జీవించవలసినటువంటి వ్యక్తులు మనం. కాబట్టి ఒక ప్రత్యేకమైన గుర్తింపు కలిగిన వ్యక్తులము ఎవరంటే ఈరోజు క్రైస్తవులుగా లేదా విశ్వాసులుగా పిలువబడుతున్న మనము. కాబట్టి మనం లోకానికి వేరుగా ఉంటున్నాము, లోకంలో ఉంటున్నాం కానీ లోకస్తులకు వేరుగా ఉంటున్నాం. కాబట్టి లోకం మనల్ని ఏం చేస్తుందంటే ద్వేషిస్తుంది. ఎందుకంటే లోకం ఒక రీతిలో వెళ్తున్నట్లయితే మనం ఒక రీతిలోకి వెళ్తూ ఉంటాం. లోకంతో మనం ఏకీపించలేము, లోకంతో మనము ఏకీపించలేము. కాబట్టి అలాంటి సందర్భాల్లో వీడే మనిషిరా బాబు, వీడే పెద్ద జ్ఞానవంతుడు ఏంటి, ఈడే పెద్ద పుణ్యాత్ముడు ఏంటి అని చెప్పి డైలాగులు మనకి వినిపిస్తూ ఉంటాయి. అంటే లోకం మళ్ళీ ఏం చేస్తుందంటే ద్వేషిస్తుంది. అయినప్పుడు కూడా ఏమన్నాడంటే నీవు లోకంలో నుండి వారిని తీసుకోవద్దు కానీ ఏమన్నాడంటే దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాడంట. ఇంతకీ ఎందుకు దేవుడు ప్రార్థిస్తున్నాడు యేసుక్రీస్తుని మనం చూసినట్లయితే లోకంలో ఎవరున్నారంటే కనుక ఈ లోకం ఎవరి చేతిలో ఉందని మనం ఆలోచించినట్లయితే దుష్టుడి చేతిలో ఉంది కదా. ఈ లోకాధికారి ఎవరండి? అపవాది అయినటువంటి సాతాను. కాబట్టి ఈ అపవాది అయినటువంటి సాతాను చేతిలో ఈ లోకం ఉంది. కాబట్టి ఈ లోకంలో జీవిస్తున్న వారు ఎలా ఉంటారంటే ఎక్కువగా ఈ అపవాది తంత్రాలకు లోనైపోయి ఈ సాతాను ఈ దుష్టుడు పెట్టే పన్నాగలకు లోనైపోయి ఎక్కువగా లోనైపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వారి గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దుష్టుడిని తప్పించమని, దుష్టుడి నుంచి కాపాడమని చెప్పి ఇక్కడ ప్రభుని క్రీస్తు వారు ప్రార్థన చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియదిన వర్లారా, ప్రభుని యేసుక్రీస్తు వారే కాదు ఈరోజు మనం కూడా ఈ ప్రార్థన చేయవలసిన వారే ఉంటూ ఉన్నాము. ఎందుకంటే ఈ లోకంలో మనము జీవిస్తూ ఉన్నాము,
ఈ లోకస్తులతోటి మనం కూడా కలిసి మనం జీవిస్తూ ఉన్నాం. అయితే ఈ లోకంలో ఎవరున్నారంటే దుష్టుడు మనకు కనిపిస్తూ ఉన్నాడు. అయితే ఈ దుష్టుడు మన మీద అటాక్ చేయకుండా ఉండాలంటే, లేదా ఈ దుష్టుడి నుంచి మనం తప్పించుకోవాలనుకుంటే కనుక మనం కూడా కాపాడమని చెప్పి దేవునికి మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేస్తూ 17వ వచనం అంటూ ఉన్నాడు. 16వ వచనంలో, నేను లోక సంబంధిని కానట్టు వారిని కూడా లోక సంబంధులు కారు, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. ఏమన్నాడండి? నేను లోక సంబంధిని కాదు, వారు కూడా లోక సంబంధులు కారు, కాబట్టి వారిని ఎక్కడ స్టాండర్డ్ చేయాలంటే కనుక సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. సత్యం అంటే ఏమంటున్నాడంటే కనుక మనకు ఆన్సర్ కూడా అక్కడ ఇస్తున్నాడు, దేవుని యొక్క వాక్యము. కాబట్టి దేవుని యొక్క వాక్యములో వారిని స్థిరపరచండి, దేవుని యొక్క వాక్యంలో వారిని పెంచండి, దేవుని యొక్క వాక్యంలో వారిని అంటకట్టుబడి ఉండేలాగా మీరు చూడండి. సో తద్వారా దుష్టు నుంచి కాపాడబడతామని చెప్పి ఇక్కడ మాట్లాడుతున్నాడు ప్రీతిని వాళ్ళరా. కాబట్టి ఈరోజు మనం చేసే ప్రార్థన కూడా ఎలా ఉండాలంటే దుష్టు నుంచి మనం కాపాడబడాలి. లేదంటే మన పిల్లల కోసం మనం ఏ విధంగా ప్రార్థన చేయాలంటే ఈ దుష్టు నుంచి నా బిడ్డలు రక్షించబడాలనే ప్రార్థన మనము తప్పనిసరిగా చేయాలి ప్రీతిని వాళ్ళరా. పిల్లలు జ్ఞానం గురించి మనం ప్రార్థన చేస్తూ ఉంటాము, మంచి ఉన్నతమైన చదువుల కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉంటాము, మంచి ఆర్థికమైన పరిస్థితి గురించి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ అపవాదికి లోనవ్వకుండా ఆ అపవాదికి దూరంగా ఉండాలని మనం ఎంతమంది ప్రార్థన చేస్తాం? ఎంతమంది ప్రార్థన చేస్తూ ఉన్నాం? అపవాది ఏమో ఎవరిని మింగుతుందని చెప్పి గద్దించే సమయం వల్ల ఏం చేస్తాడంటే తిరిగిలాడుతున్నాడు. ఎవరు దొరుకుతారో, ఎక్కడ పట్టుకుందామా, ఏ విషయంలో వాళ్ళని ఇరికిందామా, ఏ సందర్భంలో వారు దొరుకుతారా, ఎక్కడ నాకు అవకాశం ఇస్తారా, ఎక్కడ పట్టుకుని వీళ్ళ భక్తి జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని అవిశ్వాసం నెట్టేద్దామని చెప్పి అపవాది చూస్తూ ఉన్నట్లయితే మనం ఏం చేస్తున్నామంటే అపవాదికి అవకాశం ఇచ్చేలాగా మన ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది తప్ప అపవాదికి వేరుగా ఉండి జీవించాలి. నేను అపవాదికి దొరకకూడదు కదండి, అపవాది చేసే తంత్రాలకి నేను లోనికి అవ్వకూడదు, అపవాది పెట్టినటువంటి ఆలోచన భ్రమలోనికి గురి కాకూడదని చెప్పి ఎంతమంది అపవాది నుంచి కాపాడమని మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మన డైలీ ప్రేయర్ పాయింట్లు తప్పనిసరిగా ఇది ఉండాలి అపవాది నుంచి. లేదంటే ఎందుకంటే మార్నింగ్ లేచిన వెంటనే మనం ఎక్కడికి వెళ్తామంటే లోకంలోకి వెళ్తాం కదండి. లోకానికి వెళ్ళిన తర్వాత లోకంలో మనం చూస్తూ ఉంటాం, మన చూపులు అవ్వచ్చు, మన తలంపులు అవ్వచ్చు, మన ఆలోచనలు అవ్వచ్చు, మన పనులు అవ్వచ్చు, మన ఇంటికి చేరుకునే వరకు లేదంటే సాయంత్రం పడుకునే వరకు అనేకమైనవి ఈ లోక సంబంధమైనవి మన మీద అటాక్ చేస్తూ ఉంటాయి, మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాయి, మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటాయి. కాబట్టి అలాంటి సందర్భంలో మనం ఉదయకాలమే ఈ ప్రార్థన చేసుకుని, ప్రభువా దుష్టుడి నుంచి నన్ను కాపాడుము, దుష్టుడి యొక్క ఆలోచన నుంచి నన్ను తప్పించుము. అందుకదా 1వ కీర్తనలో రాయబడుతుంది కదా, దుష్టులు ఆలోచన చెప్పున్నాడు ఒక పాపుల మార్గము నిలువకంటూ ఉన్నాడు. కాబట్టి ఈ దుష్టుల యొక్క ఆలోచనల దగ్గరికి రానివ్వకు, దుష్టుల యొక్క తలంపుల దగ్గరికి రానివ్వకు, దుష్టుడి యొక్క పనుల దగ్గరికి రానివ్వకు, దుష్టుల్ని నాకు దూరపరచు అని చెప్పి మనం ప్రార్థన చేసుకుని మనం ఉండేవారు ఉండాలని ఇక్కడ ఈ ప్రభుని యేసుక్రీస్తు వారు చేసిన ప్రార్థన ద్వారా మనకి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతుండే ప్రియమైన వాళ్ళారా. కాబట్టి ఈ దుష్టిని మనం జయించాలంటే, ఈ దుష్టిని మనము ఓడగొట్టాలంటే కనుక అది మన వల్ల అయ్యే పనేనా? అది మనకు సాధ్యమవుతుందా? మనకున్న విశ్వాసంతో, మనకున్న భక్తితోటి, మనకున్నటువంటి ఈ యొక్క ప్రయత్నాలతోటి మనము ఈ దుష్టిని జయించాలంటే కనుక అది సాధ్యం అంటే కనుక అది సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి అది సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి మనకు ఎవరు సహాయం కావాలంటే దేవుని యొక్క సహాయము తప్పనిసరిగా కావాలి. దేవుని యొక్క సహాయం లేకుండా మనం ఏమీ కూడా చేయలేము. ఎందుకంటే మనం శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నప్పటికీ, శారీరకంగా మన బలవంతమైనప్పటికి కూడా ఆత్మీయంగా మనం ఎవరమంటే బలహీనులు. ఆత్మీయంగా మనం ఎవరమండి? బలహీనులు. కాబట్టి మనకి ఎవరు సహాయం కావాలంటే దేవుని యొక్క సహాయం మనకి కావాలి. కాబట్టి దేవుని యొక్క సహాయం కావాలి. కాబట్టి మన దేవునికి మనం ప్రార్థన చేసినట్లయితే ఆయన తన యొక్క సహాయాన్ని అనేటువంటి బలాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. అది ఎక్కడ మనకు చెప్తున్నాడంటే కనుక చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక పౌలు గారిని అడిగినట్లయితే ఆయన మరి దుష్టిని ఏ విధంగా జయించాలి, దుష్టిని ఏ విధంగా మనం ఓడగొట్టాలి అని మనం అడిగినట్లయితే అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో చక్కటి సమాధానాలు మనక్కడ చక్కటి విషయాల్ని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఈ యొక్క ఎఫెసీయులకు రాసిన పత్రిక మరి పౌలు గారు ఎక్కడ ఉండి రాశారండి చెప్పండి? చెరసాలలో ఉండి ఈ పత్రికను రాయడం జరిగింది కదా. చెరసాలలో ఉండి ఈ పత్రికను రాయడం జరిగింది. చెరసాలలో
ఎవరుంటారు? ఇంకా ఎవరుంటారు? ఎవరుంటారు? ఒకే బ్యాచ్ చెప్తారు, రెండో బ్యాచ్ కూడా ఉంటుంది కదా మరి అక్కడ. ఖైదీలు ఉంటారు. ఖైదీలు అంటే ఇంక అందరూ వచ్చేస్తారు. రెండో బ్యాచ్ ఎవరుంటారు? పోలీసులు. అయితే ఇది రోమా ప్రభుత్వం కాబట్టి రోమా ప్రభుత్వం ఎవరున్నారు? సైనికులు. ఎవరున్నారు? సైనికులు. కాబట్టి ఈ చెరసాలలో ఉన్న పౌలు, ప్రియదైన వాళ్ళారా, ఈ చెరసాలలో ఉన్న పౌలు ఆయన సైనికులతో పాటు ఉంటూ ఆయన ఈ పత్రికను రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన ఈ పత్రికను రాస్తూ సైనికులను చూస్తూ రాశాడు. కాబట్టి ఈ 6వ అధ్యాయంలో సైనికుల గురించి సంభాషణగా మనకి కనిపిస్తూ ఉంటుంది. చూడండి, అపోస్తల కార్యములు 28వ అధ్యాయము 16 వచ్చిన భాగం చూడండి. అపోస్తల కార్యములు 28వ అధ్యాయము 16 వచ్చిన భాగం. మేము రోమాకు వచ్చినప్పుడు పౌలు తనకి కావలి ఉన్న సైనికులతో కూడా ప్రత్యేకముగా ఉండుటకు సెలవు పొందెను. ఎవరండి? ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఖైదీగా చెరసాలలో ఉన్నాడు. అయితే ఇతనికి ఉన్నటువంటి సౌకర్యం ఏంటంటే సైనికులతో కూడా ప్రత్యేకంగా ఉన్నాడు. కాబట్టి ఈ సైనికులతో ప్రత్యేకంగా ఉన్నప్పుడు ఈయన చేసిన పని ఏంటంటే సైనికుల్ని అబ్జర్వ్ చేశాడు. ఈయన సైనికుల్ని అబ్జర్వ్ చేస్తాడు. రోమా సైనికుల్ని, వారి యొక్క వస్త్రధారణ అవ్వచ్చు, వారి యొక్క ఆయుధాలు అవ్వచ్చు, వారు ధరించుకునే విధానం అవ్వచ్చు, అన్నీ కూడా అపోస్తలుడైన పౌలు అబ్జర్వ్ చేసి ఈ ఎఫెసీ పత్రికను రాస్తూ ఉన్నాడు. ఈ ఎఫెసీ పత్రికను రాస్తూ ఉన్నప్పుడు అనేక రకాలుగా ఉపదేశాలు ఇస్తూ ఉన్నాడు. పిల్లలకు ఉపదేశాలు ఇస్తూ ఉన్నాడు, తల్లిదండ్రులకు ఉపదేశాలు ఇస్తూ ఉన్నాడు, సంఘానికి ఉపదేశాలు ఇస్తూ ఉన్నాడు, అదేవిధంగా యవనస్తులకు ఉపదేశాలు ఇస్తూ ఉన్నాడు, అదేవిధంగా విశ్వాసులకు కూడా ఉపదేశాలు ఇస్తూ 6వ అధ్యాయం 10వ వచనం అంటూ ఉన్నాడు. చూడండి, 6వ అధ్యాయం 10వ వచనంలో తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఏంటమ్మా? తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు ఎందుకు బలవంతులై ఉండమంటున్నాడు? చెప్పండి, ఎందుకు బలవంతులు ఉండమంటున్నాడు? మన బలహీనం కాబట్టి, ఆయన కృపను బట్టి, ఆయన మహాశక్తిని బట్టి మన బలవంతులమైతే కనుక, మన బలవంతులమైన తర్వాత మనం చేసే పని ఏంటంటే అపవాదిని ఎదిరించగలుగుతాం. కాబట్టి ఈ యొక్క సందర్భంలో ఉన్నటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే దుష్టిని జయించాలి కదా. యోహాను సువార్తలో నేర్చుకున్నాము, దుష్టి నుంచి మనము కాపాడబడాలి, దుష్టిని జయించాలి. ఆ దుష్టిని లేదంటే అపవాదిని మనం జయించాలి. వాడి మీద మనం విన్ అవ్వాలంటే కనుక మనకేం కావాలి? దేవుని యొక్క సహాయం కావాలి, దేవుని యొక్క శక్తి కావాలి, దేవుని యొక్క బలం మనకు కావాలి. కాబట్టి దేవుని యొక్క బలం మనం ఎలాగ వస్తుంది? దేవుని యొక్క శక్తి మనకు ఎలా వస్తుంది? అపవాది దుష్టిని మనం ఎలాగా జయించగలిగితే మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు చక్కటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. చక్కటి విషయాల్ని తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ఒక సైనికుని చూపిస్తూ ఉన్నాడు. ఆ సైనికుడు యుద్ధానికి వెళ్ళినప్పుడు అతను యుద్ధంలో విజయం సాధించాలంటే కనుక అతను ఎలా ఉన్నాడు, అతని యొక్క బిహేవియర్ ఎలా ఉంది, అతని యొక్క వస్త్రధారణ ఎలా ఉంది, అతని యొక్క ఆయుధాలు ఎలాగ ఉన్నాయి, ఎలాగ సైనికుడు రెడీ అయ్యి యుద్ధానికి వెళ్ళినట్లయితే అతను ఆ యొక్క యుద్ధంలో విన్ అవుతాడు అనే విషయాన్ని అపోస్తలుడైన పౌలు చాలా చక్కగా రాస్తున్నాడు. ప్రియదైన వారా, కాబట్టి ఈ సందర్భం ఏంటని మనం చూసినట్లయితే ఇక్కడ ప్రభువునందు బలవంతులే ఉండమంటూ ఉన్నాడు. ప్రభువునందు మనం ఎలా బలవంతులం అవుతాము? అసలు ఏంటంటే ప్రభువునందు మనం బలవంతులమే ఉండాలి విషయం అది. అయితే ఎలాగ బలవంతులం అవుతాము? 2వ వచనం చూడండి. మీరు అపవాది తంత్రమును ఎదిరించుటకు శక్తిమంతులు ఉన్నట్లు దేవుడిచ్చు సర్వంగ కవచమును ధరించుకోనండి. మనం ఎలా శక్తివంతులం అవుతామంటే కనుక దేవుడిచ్చే సర్వంగ కవచాన్ని మనం ధరించుకుంటే మనం శక్తివంతులం అవుతాం. దేవుడిచ్చేటువంటి సర్వంగ కవచాన్ని మనం ధరించుకున్నట్లయితే మనం శక్తివంతులు అవుతూ ఉంటాం. అయితే ఎందుకు మనం ఈ యొక్క శక్తివంతులం అవ్వాలి? ఎందుకు మనం బలవంతులం అవ్వాలి? ఎందుకు ఈ సర్వంగ కవచాన్ని మనం ధరించుకోవాలి? ఎందుకు ధరించుకోవాలి? 2వ వచనం చూడండి, 11వ వచనం మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు. ఎందుకు? మనం అపవాది తంత్రం ఎదిరించడానికి మనం శక్తివంతులం అవ్వాలి. మన అపవాది తంత్రం ఎదిరించడానికి మన బలవంతులం అవ్వాలి. మనం అపవాది యొక్క తంత్రాన్ని ఎదిరించడం కొరకు మనం ఏం చేయాలంటే కనుక సర్వంగ కవచమును ధరించుకోవాలని చెప్పి అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్న ప్రియదినులారా. ఎందుకంటే మనం ఉన్న రీతిలో మనం వెళ్ళిపోయి వాటితో ఫైట్ చేయాలంటే అది అంత ఈజీ ప్రాసెస్ ఏమో కూడా కాదు. ఎందుకంటే మన బలహీనలు
మన వీక్ పాయింట్స్ ఏంటో బాగా తెలుసాడికి. మనం ఎక్కడ దొరుకుతామో బాగా తెలుసు, అక్కడే మనల్ని నొక్కుతాడు. అవునంటారా కాదంటారా? బాగా తెలుసాడికి. మనకి మొబైల్ వీక్ పాయింట్ అనుకోండి, మొబైల్ దగ్గర మన టైంని స్పెండ్ చేస్తాడు. లేదంటే మనకి అందం వీక్నెస్ అనుకోండి, అందం దగ్గరే మనల్ని పడేస్తాడు. ఇంకా అలా రకరకాల మన జీవితంలో ఒక్కసారి మనం రివైండ్ చేసుకున్నట్లయితే ఎక్కడైతే మనం ఆగిపోతున్నామో అది మన వీక్నెస్. ఆత్మీయంగా అది మన యొక్క వీక్నెస్. కాబట్టి ఈ అపవాది తంత్రాలు ఇవి వాటిని మనం గ్రహించుకోవట్లేదు. కాబట్టి ఈ అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులం అవ్వాలంటే, బలవంతులం అవ్వాలంటే దేవుడిచ్చినటువంటి సర్వంగ కవచం మనము ధరించుకోవాలని చెప్పి అపోస్తలుడైన పౌలు ఇక్కడ తెలియజేస్తున్నాడు ప్రియమైన వారలారా. ఎందుకు మనం ధరించుకోవాలంటే కనుక యాలయనగా మనం పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతోనూ పోరాడుతున్నాం. మనం ఒక పోరాటం చేస్తూ ఉన్నాం. ఒక యుద్ధంలోనికి మనము దిగము, యుద్ధరంగంలోకి దిగం. కాబట్టి మనం చేతులు ముడుచుని కూర్చుంటే ఉపయోగం ఉంటుందా? మనం కూడా ఏం చేయాలి? యుద్ధం చేయాలి. కాబట్టి ఎవరితో మనం యుద్ధం చేస్తామనేది ఒకసారి మనము ఆలోచన చేసుకోవాలి. ఇలాంటి శరీరంతో కాదు. ఎవరితో మనం యుద్ధం చేయట్లేదండి? శరీరాలతో కాదు. అంటే ఒక మనిషితో మనము యుద్ధం చేయట్లేదు, మన కంటికి కనిపించే వారితో మనము యుద్ధం చేయట్లేదు. మరి ఎవరితో యుద్ధం చేస్తున్నాము? అధికారులతోనూ ప్రధానులతోనూ ప్రస్తుత అంధకార సంబంధములకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ మనం పోరాటం చేస్తూ ఉన్నాము. అంటే మన కంటికి కనిపించే వారితో మనం యుద్ధం చేయట్లేదు, కానీ కంటికి కనిపించిన వారితో మనం ఏం చేస్తున్నామంట? పోరాడుతూ ఉన్నామంట. పోరాడుతున్నామా? ఎంతమంది పోరాటంలో ఉన్నారు? పోరాడుతూ ఉంటే పర్వాలేదు. ఒకవేళ పోరాడిన తర్వాత మేము ఓడిపోయాము, ఆడికే అవకాశం ఇచ్చేసామంటే మన పని అయిపోయినట్టే. కాబట్టి అంధకార సంబంధములకు దురాత్మల సమూహంతో పోరాడుతున్నామని చెప్పి ఇక్కడ మాట్లాడుతున్నాడు ప్రియమైన వారలారా. ఇది కంటికి కనిపించే యుద్ధం కాదు, ఇది ఒక ఆత్మీయమైనటువంటి యుద్ధం. కాబట్టి ఈ యుద్ధ రంగంలో క్రైస్తవులైన మనము ప్రతి ఒక్కరం కూడా పోరాడవలసిందే. కాబట్టి ప్రియమైన వారలారా, ఇలాంటి పోరాటాలు మీరు ఉన్నారు. కాబట్టి మనకి ఏం అవసరం అంటే దేవుడు ఇచ్చినటువంటి సర్వంగ కవచం మనకి అవసరం. ఆ సర్వంగ కవచం ధరించుకొని మనం పోరాడినట్లయితే కనుక అపవాది మీద మన జయము పొందగలుగుతాము. అలా కాకుండా నేను ఇలాగే ఉంటాను, నేను ఇలాగే పోరాడతానంటే కనుక జరిగే అవకాశం అనేది లేదు. ఎందుకంటే మీరు బలవంతులు కమ్మంటూ ఉన్నాడు, మీరు శక్తివంతులు కమ్మంటూ ఉన్నాడు. ఎందుకంటే మన బలవంతులం కాదని దేవునికి తెలుసు, మన శక్తివంతులం కాదని దేవునికి తెలుసు. అందుకని దేవుని యొక్క సహాయం కొరకు మనం ప్రార్థన చేసి, ప్రభువా నీ సహాయం నాకు కావాలి అని మనం ప్రార్థన చేసుకున్నట్లయితే దేవుడు తప్పనిసరిగా మనకు సహాయాన్ని ఇస్తాడు. అది చూసినట్లయితే అది సర్వంగా కవచంగా మనకి కనిపిస్తూ ఉంది ప్రియదేవులారా. కాబట్టి ఇవి ఏంటి సర్వంగా కవచం మనం చూసినట్లయితే 14వ వచనం చూద్దాం. చూడండి, 13వ వచనం చివరిలో అంటున్నాడు, మరలా దేవుడిచ్చు సర్వంగ కవచమును ధరించుకున్నాడు అంటూ ఉన్నాడు. ఇందాకే దేవుడిచ్చు సర్వంగ కవచం అంటూ ఉన్నాడు, ఇది కూడా దేవుడిచ్చు సర్వంగ కవచం అంటూ ఉన్నాడు. అక్కడ 3 నెంబర్ పుట్టినోట్లో ఉంది, ఏమని ఉంది? దేవుని సర్వంగ కవచం, దేవుడిచ్చు సర్వంగ కవచము, దేవుని సర్వంగ కవచం అంట. దేవుడిచ్చేదే కాదు, అది దేవునిదే నీకు ఇస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవుడిచ్చే సర్వంగ కవచమే కానీ అది దేవుని సర్వంగ కవచం అంటూ ఉన్నాడు. అది ఏంటని మనం చూసినట్లయితే ఈ సర్వంగ కవచంలో 6 భాగాలు మనక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఏంటండి? 6 భాగాలు, లేదంటే 6 ఆయుధాలు అనుకోవచ్చు మనం. 6 ఆయుధాలు. ఎందుకంటే సైనికుడి గురించి చెప్తున్నాడు కదా. ఒక సైనికుడు యుద్ధరంగంలోకి వెళ్ళిన తర్వాత ఆయన ఒక సర్వంగ కవచాన్ని ధరించుకోవాలి. అయితే అవి ఆయుధాలుగా మనం చూసినట్లయితే ప్రియమైన వారలారా, అవి ఏంటో మనము చూద్దాం. అయితే ఈ సందర్భం చెప్తున్నప్పుడు మనకు ఒక విషయం గుర్తుకు రావాలి. ఇవి ఈ యుద్ధోపకరణాలు, లేదంటే ఈ సర్వంగ కవచము ఆత్మ సంబంధమైనది కదండి. ఆత్మ సంబంధం. ఇది దేవుడిచ్చే సర్వంగ కవచం, దేవుని యొక్క సర్వంగ కవచం. అయితే మనకు ఒక భక్తుడు గుర్తుకు వస్తున్నాడు. ఎవరంటే దావీదు గొల్యాతు యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు యుద్ధం చేస్తానన్నాడు. సరే మంచిదని చెప్పి సౌలు ఏం చేశాడు? రమ్మన్నాడు. వచ్చిన తర్వాత ఆయన చూసిన తర్వాత ఏం చేశాడు? నువ్వు ఎలాగైతే కనుక
యుద్ధం చేయలేవు. కాబట్టి ఇక్కడ సైనికుడికి కావాల్సిన సామాగ్రి ఇక్కడ ఉంది, కాబట్టి వీడు ధరించుకొని నువ్వు ఆల్రెడీ యుద్ధం చేయమన్నాడు. ఆల్రెడీ ఆత్మీయంగా సర్వంగా కవచం ధరించుకున్న వ్యక్తి ఎవరు? దావీదు. అంటే ఆల్రెడీ దేవుడు అతనికి ఇచ్చాడు, ఆల్రెడీ ఒక కవచం అతనికి ఉంది. అడిషనల్గా ఇంకో కవచాన్ని ఎవరు ఇద్దాం అనుకున్నారు? సౌలు ఇద్దాం అనుకున్నాడు. అయితే ధరించుకున్నాడు. అది అతని వల్ల సాధ్యమైందంటే కనుక ఇది నాకు సెట్ అవ్వదు, దీన్ని నేను మొయ్యలేను, దీంతో నేను యుద్ధం చేయలేను, నాకు దేవుడు తోడున్నాడు, దేవుడు నాకు సహాయం చేస్తాడు అని చెప్పి ఆ ఆత్మీయమైనటువంటి ఆ సర్వంగ కవచాన్ని మరి దావీదు ధరించుకున్నాడు. యుద్ధానికి వెళ్ళాడు, గొలియాతుని ఓడగొట్టాడు, ఇశ్రాయేలుకి విజయాన్ని ఇచ్చిన సందర్భం మనకి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ సర్వంగ కవచము, లేదంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఆయుధాలు కూడా ఏంటంటే ఆత్మీయమైనటువంటి ఆయుధాలుగా మనకి కనిపిస్తున్నాయి. ఈ 6 ఏంటంటే నడుమునకు సత్యమైన దట్టి, తర్వాత నీతి అయిన మైమరుపు, తర్వాత పాదములకు సమాధాన సువార్తలైన సిద్ధ మనసు అనే జోడు, తర్వాత విశ్వాసం అనే డాలు, తర్వాత రక్షణ అనే స్థిరస్థానము, చివరిదిగా దేవుని వాక్యము. ఇవి ఆయుధాలు. ఇవి కంటికి కనిపించేవంటే కనుక కంటికి కనిపించినవంటే ఆయుధాలు. ఎందుకంటే మనం పోరాటం చేస్తుందే దురాత్మలతోటి, కంటికి కనిపించినటువంటి వారితోటి మనం యుద్ధం చేస్తూ ఉన్నాము. మనం ధరించిన ఆయుధాలు కూడా కంటికి కనిపించినటువంటి ఆయుధాలే. అదే విషయాన్ని పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో చూస్తుంది. చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10:4 అదే విషయం చాలా క్లియర్గా రాస్తున్నాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10:4 మా యుద్ధోపకరణములు సరిపోద్దమ్మా. చూడండి, ఇక్కడ అంటున్నాడు, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. ఏంటంటే శరీర సంబంధమైనవి కావు అంటే మన శరీరంతో యుద్ధం చేయట్లేదు, కాబట్టి ఈ యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు అనే విషయాన్ని చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేసుకోవాలి. అయితే దేవుని ఎదుట దుర్గములను పడద్రోయాలనంత బలము గలవి. ఇవి శరీర సంబంధమైనవి కావు కానీ బలము గలవి, బలహీనమైనవి అనుకోకండి. ఈ యుద్ధోపకరణాలు అలాంటివి చాలా బలమైనవి అని చెప్పి పౌలు కొరింథీ సంఘానికి తెలియజేస్తున్నాడు ప్రియమైన వల్ల. కాబట్టి ఇక్కడ ఒక్కొక్కటి మనం క్లుప్తంగా మనం చూసుకుందాం. చూడండి, ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, నడుమునకు సత్యమైన దట్టిని కట్టుకోమంటూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ పౌలు గారు ఒక సైనికుడిని ఆలోచన చేస్తూ, సైనికుడు తన యొక్క డ్రెస్సింగ్ స్టైల్, లేదంటే తన యొక్క వస్త్రధారణ ఎలా ఉంటుంది యుద్ధానికి వెళ్ళేటప్పుడు, లేదంటే యుద్ధ వస్త్రాలు ధరించుకున్నప్పుడు అతను ఎలాగ ప్రిపేర్ అవుతాడని చెప్తున్న సందర్భంలో ఆయన వర్ణిస్తున్న వర్ణాన్ని ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది ప్రియమైన వాళ్ళారా. ఇక్కడ మొట్టమొదటిగా నడుమునకు దట్టి కట్టుకోమంటూ ఉన్నాడు. కాబట్టి ఈ నడుమునకు దట్టి, నడికట్టు అనేది ఎంత బలంగా కట్టుకుంటే పై వస్త్రాలు అంత బలంగా ఉంటాయి. అర్థమైందండి? ఎంత బలంగా కట్టుకుంటే అంత బలంగా పై వస్త్రాలు ఉంటాయి. అంతే తప్ప ఈ కట్టుకునే నడికట్టే మనం సరిగ్గా కట్టుకోలేదనుకోండి, యుద్ధరానికి వెళ్ళిన తర్వాత కత్తి తిప్పాలన్నా మన వల్ల అయ్యే పని కాదు. యుద్ధానికి వెళ్ళి వాళ్ళని ఎదిరించాలన్నా సరే మన వస్త్రాలు సరిగ్గా లేవనుకోండి, మన ధైర్యంగా కంఫర్టబుల్గా మనం యుద్ధరంగంలో యుద్ధాన్ని మనము జరిగించలేము. కాబట్టి నడుమునకు దట్టిని గట్టిగా కట్టుకోమంటూ ఉన్నాడు. అయితే ఆత్మీయంగా మనం ఏమన్నాడంటే సత్యమనే దట్టిని కట్టుకోమంటూ ఉన్నాడు. ఇందాక చూసాము యోహాను సువార్త 17:17 నీ వాక్యమే సత్యము. కాబట్టి ఇక్కడ సత్యం ఏంటి అని మనం ఆలోచిస్తున్నట్లయితే దేవుని యొక్క వాక్యమే సత్యం. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని గట్టిగా కట్టుకోమంటున్నాడు, గట్టిగా పట్టుకోమంటూ ఉన్నాడు. ఆత్మీయ యుద్ధరంగంలో ఉన్నటువంటి మనము విశ్వాసులుగా, క్రైస్తవులుగా పిలబడుతున్న మనము వాక్యం విషయంలో మన యొక్క పరిస్థితి ఎలా ఉంటుందనేది ఒక్కసారి మనము పరిశీలన మనం చేసుకోవాలి. ఎందుకంటే దేని వల్ల దేని విషయంలో మోసపోయినా తిరిగి సంపాదించుకోవచ్చు. ఆస్తుల విషయంలో మోసపోయినా, భూముల విషయంలో మోసపోయినా, లేదంటే నమ్మకం విషయంలో మోసపోయినా ఏదో సందర్భంలో మనము మరలా వాటిని సంపాదించుకోవచ్చు. కానీ వాక్య విషయంలో మనం మోసపోయామనుకోండి, మన అడ్రస్ అనేది మారిపోతుంది. అంతేనా? మనం వెళ్ళవలసిన విధానంలో వాక్యం విని, నేర్చుకోవాల్సిన విధానం నేర్చుకుని మనం అలా ఉన్నట్లయితే వెళ్ళవలసిన ప్రదేశానికి మనము వెళ్ళగలుగుతాం. కాబట్టి క్రైస్తవులుగా, విశ్వాసులుగా మనకు అంతిమ ప్రయాణం ఎక్కడికంటే నిత్య జీవానికి. అదే అక్కడికి మనం ఏం తీసుకెళ్తుంది? వాక్యమే తీసుకెళ్తుంది మనల్ని. అంతేనా? ఈ పరిశుద్ధ గ్రంథమే
మనల్ని పరలోకానికి తీసుకుని వెళ్తుంది. అందుకని క్రీస్తు అన్నాడు కదా, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవను, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి వద్దకు చేరలేడు. కాబట్టి మనం పరలోకం నిత్య జీవానికి వెళ్ళాలంటే మనకి ఏకైక మార్గం ఏంటంటే దేవుడు క్రీస్తే, వాక్యమైనటువంటి క్రీస్తే. కాబట్టి వాక్యం విషయంలో మనం మోసపోయామనుకోండి, నిత్య జీవానికి కాస్త నిత్య నరకానికి మనం వెళ్ళిపోతాం. మన అడ్రస్ అనేది గల్లంత అయిపోతుంది. కాబట్టి మనం దేన్ని గట్టిగా పట్టుకోవాలంటే వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి. వాక్యాన్ని గట్టిగా పట్టుకొని వాక్యాన్ని ప్రియమైన వాళ్ళరా వాక్యం పట్ల మంచి అవగాహన మనం కలిగి ఉండాలి. వాక్యాన్ని మనం ధ్యానం చేయాలి. వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. వాక్యాన్ని మనము సరైన రీతిలో ఆలోచన చేసుకోవాలి. అలా కాకుండా ఎవరు చెప్పిన వాక్యమే, ఏదైనా వాక్యమే కదా అని చెప్పి మనం ప్రతిదానికి కూడా తలూపమనుకోండి, ఏమవుతుందంటే మన అడ్రస్ అనేది మారిపోతుంది. ఎందుకంటే దేవుడు మనకు 66 పుస్తకాలు మన చేతిలోనే పెట్టేశాడు. ఎవడో వచ్చి ఏదో చెప్పేసి వెళ్ళిపోతుంటే కనుక మరి నీ చేతిలో ఉన్న గ్రంథంతో నువ్వేం చేస్తున్నావు అడుగుతాడు దేవుడు. అంతేనా? నువ్వేం చేస్తున్నావు అని చెప్పి అడిగినప్పుడు మన దగ్గర సమాధానం ఉంటుందా? కాబట్టి ప్రియమైన వాళ్ళరా వాక్యం పట్ల మనం ధ్యానం చేయాలి, చదవాలి, అర్థం చేసుకోవాలి. దేని యొక్క సేవకులు ఎవరు వాక్యం చెప్తున్నప్పుడు కూడా వాళ్ళు వాక్యసరంగా చెప్తున్నారా లేదా, లేఖనాల ప్రకారము వాళ్ళు బోధిస్తున్నారా లేదా, అలాగ ఉందా లేదని చెప్పి తప్పనిసరిగా బెరయ సంఘం వల్లే మనం కూడా ఏం చేయాలంటే పరిశీలన చేయాలి. కాబట్టి వాక్యాన్ని గట్టిగా పట్టుకుని వాక్యమైన నడుకట్టుని మనం బలంగా కట్టుకున్నట్లయితే ప్రియమైన వాళ్ళారా మనల్ని ఎవ్వరూ కూడా మోసం చేయడానికి అవకాశం ఉండదు. మన ఎవరు కూడా విశ్వాస జీవితం నుంచి తప్పించడానికి వాళ్ళకి అవకాశం అనేది ఉండదు. ఎందుకంటే మనం వాక్యంతో వారికి సమాధానం చెప్తాము. ఒకవేళ ఎవరైనా తప్పుడు బోధలు, అబద్ధ బోధలు చేస్తున్నారు అనుకోండి, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ మనమే వెళ్ళవలసి వచ్చింది, లేదంటే మన దగ్గర కూడా కొంతమంది వస్తున్నారు కదా, మన దగ్గర కూడా కొంతమంది మన విశ్వాసాన్ని చెరపడానికి చాలామంది వస్తూ ఉన్నారు. సో అలాంటి సందర్భంలో ఈ సత్యమైనటువంటి వాక్యాన్ని మనం గట్టిగా పట్టుకున్నాం అనుకోండి, వాళ్ళకి మన సత్యం చెప్పడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ వాక్యాన్ని మనం ఎలా కూలంగా మనం తీసుకున్నట్లయితే సో వాళ్ళు వచ్చి మనం చెప్పినప్పుడు మనం ఏం చేస్తామంటే నిజమేనేమో అయ్యుండొచ్చు, యాహం సువార్త యాహం రాయలేదంటే నిజమై ఉండొచ్చేమో మనకు అనిపిస్తుంది. ఎందుకంటే మనం గట్టిగా కట్టుకోకపోతే వాక్యాన్ని అది అనుకుంటాం కదా. కాబట్టి అనేక మంది అబద్ధ సాక్ష్యాలు వాక్యాన్ని వక్రీకరించి మాట్లాడుతూ ఉన్నారు. వాక్యం మీద సరైన పుట్టలేదు అనుకోండి, వాక్యం మీద మనకు సరైన అవగాహన లేదు అనుకోండి, మనం కూడా అలాగే అనుకుంటాం, మనం కూడా గర్వోపేసి అయిపోతాం. తర్వాత ఏది వాక్యం పరిస్థితిలో మనం సరైన అవగాహన లేకపోతేనే. కాబట్టి ప్రియమైన వాళ్ళరా అందుకే మొట్టమొదటి యుద్ధోపకరణం, మొట్టమొదటి సర్వంగ కవచం ఏంటంటే కనుక నడుమునకు సత్యమైన దట్టిని కట్టుకోమంటూ ఉన్నాడు. అలాగే మనం కట్టుకున్నట్లయితే ప్రియమైన వాళ్ళరా ఆ వాక్యం మన దగ్గర ఉందనుకోండి, అపవాది తంత్రాలను మనము ఎదిరించగలుగుతాం. తద్వారా అపవాది మన దగ్గరకు వచ్చి మన గలిబిలి చేద్దాం అనుకున్నప్పుడు ఆ ఛాన్స్ అడిగి ఇవ్వం. కాబట్టి వాడు ఏం చేస్తాడంటే ఓడిపోయి వెనక్కి వెళ్ళిపోతాడు. కాబట్టి ఈ నడుమునకు సత్యమైన దట్టిని మనము కట్టుకోవాలి. కాబట్టి ఈ సత్యము వాక్యమే క్రీస్తు కదా. కాబట్టి ఇవన్నీ కూడా ఇంక్లూడింగ్ క్రీస్తుతోటే కనిపిస్తూ ఉంటుంది మనకి. చివరిగా చూద్దాం. కాబట్టి రెండవదిగా చూడండి, నీతి అను మైమరుపు తొడుక్కోవాలి. నీతి అనే మైమరుపు తొడుగు వస్త్రంగా మనకి కనిపిస్తూ ఉంది. మైమరుపు పై వస్త్రము ఈ దట్టిని ఎప్పుడైతే మనం గట్టిగా కట్టుకుంటామో దాని మీద వస్త్రం అనేది నిలబడుతుంది కదండి. అది నిలబడాలంటే ఇది గట్టిగా మనం కట్టుకోవాలి. కాబట్టి ఈ వస్త్రం, ఈ మైమరుపు మనం తొడుక్కున్నప్పుడు ప్రియమైన వాళ్ళరా తొడుక్కున్నప్పుడు ఈ వస్త్రం వెనకాల ఏముంటుందంటే మన హృదయము, మనస్సు ఉంటూ ఉంటుంది కదండి. ఆ హృదయంలో, ఆ మనసులో మన ఆలోచనలు, మన తలంపులు ఎలా ఉంటున్నాయో ఒకసారి మనము ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నీతి అనే మైమరపు మనకు కనిపిస్తూ ఉంది. ఈ నీతి అనే మైమరపు విశ్వాస యొక్క నీతి ఏంటంటే, విశ్వాస యొక్క నీతి ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. విశ్వాస యొక్క నీతి ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. అయితే స్వనీతి కూడా ఉంది. అయితే స్వనీతి అంటే మన సొంత ఆలోచనలు, మన సొంత చిత్తం, సొంత ఉద్దేశాలు, దాన్ని స్వనీతిగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ స్వనీతిని బైబిల్ ఏమంటుందండి? స్వనీతిని ఏమంటుంది? మురికి గుడ్డలు అంటుంది. మీ స్వనీతి మురికి గుడ్డలతో సమానం. మురికి గుడ్డల గురించి మనం ఆలోచన చేసినప్పుడు మురికి గుడ్డలను మనం
ముట్టుకోవడానికి ఇష్టపడతామా? మురికి కుట్టల దగ్గర నుంచి మంచి స్మెల్ వస్తుందా? ముట్టుకోవడానికి మనం ఇష్టపడము. అదేవిధంగా మంచి వాసన కూడా అది రాదు. అంటే మన యొక్క స్వనీతిని మురికి కుట్టలతో పోల్చాడంటే మన హృదయము, మన ఆలోచనలు ఎంత కొంపు కొడుతున్నాయో ఒకసారి మనము ఆలోచన చేసుకోవాలి. ప్రియమైన వాళ్ళారా, మన హృదయము, మన ఆలోచన, మన మనసు ఎంత కొంపు కొడుతుందో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. కాబట్టి ఆ రీతిలో ఉన్నట్లయితే కనుక మనకి ఏ విధమైన ప్రయోజనం లేదు. కానీ మనం నీతి అనే మైమరపు తొడుక్కోవాలి. ఈ నీతి అనే మైమరపు దేనికి సాదృశ్యంగా కనిపిస్తుందంటే పరిశుద్ధతకు సాదృశ్యంగా కనిపిస్తూ ఉంది. అంటే పరిశుద్ధమైన జీవితాన్ని మనము జీవించాలి. రెండవదిగా పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవించినట్లయితే, మనలో పరిశుద్ధత ఉన్నట్లయితే, మన హృదయము శుద్ధిగా ఉన్నట్లయితే ప్రియదేవులారా, మనలో ఎవరుంటారని కనుక క్రీస్తు ఉండడానికి అవకాశం ఉంటుంది. పరిశుద్ధతను మనం కలిగి ఉన్నట్లయితే మనలోనికి ఏ విధమైన అపవిత్రత మన దగ్గరికి దరిచేరదు. పరిశుద్ధత మనం కలిగి ఉన్నట్లయితే ఏ విధమైన అపవిత్రమైన కార్యాలు చేయడానికి మనం ఎప్పుడు కూడా సాహసం అనేది చేయం. కాబట్టి ఈ నీతి అనే మైమరపు పరిశుద్ధత అనే వస్త్రాన్ని మనం ఏం చేయాలంటే ధరించుకోవాలి. ఈ పరిశుద్ధత అనే వస్త్రం మన దగ్గర ఉన్నప్పుడు, మనం ధరించుకున్నప్పుడు మన దగ్గరికి ఎవరు రాడంటే అపవాది రాడు, దుష్టుడు రాడు. దుష్టుని యొక్క తంత్రాలు మన మీద దగ్గర పని చేయవు. కాబట్టి నీతి అనే మైమరపు మనం తొడుక్కునే ప్రియదేవుల. చూడండి, రోమిల రాసిన పత్రిక 6:13 వచనం. రోమిల రాసిన పత్రిక శరీరం గురించి మాట్లాడుతూ 6:13 వచనం. మరియు మీ అవయవములను దుర్నీతికి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. సరిపోద్దామా? చూడండి, ఇక్కడ అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి తెలియజేస్తున్నాడు. కాబట్టి మరియు మీ అవయవములను దుర్నీతికి సాధనములుగా పాపమునకు అప్పగించకుడి. చూడండి, ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు దుర్నీతికి సాధనములుగా. ఇది మన అవయవాలు, మన శరీరం, మన యొక్క దేవుడు అనుగ్రహించినటువంటి ఈ అవయవాలు మన దేనికి సాధనంగా ఉపయోగించకూడదంటే దుర్నీతికి సాధనముగా ఉపయోగించకూడదు. సాధనం అంటే అక్కడ ఏమన్నాడు? పుట్టినట్లో ఆయుధాలు. ఏంటండి? ఆయుధాలు. ఇవి దుర్నీతికి ఆయుధాలుగా అయిపోతాయంట మన యొక్క అవయవాలు. ఏది? మన దుర్నీతి స్వనీతితోటి మనం ఉన్నట్లయితే, పరిశుద్ధత మనలో లేకపోయినట్లయితే. కాబట్టి దుర్నీతికి సాధనగా చేసుకొని పాపమునకు అప్పగించేస్తామంట. అపవాదికి మనమే మన అవయవాలను అప్పగించేసి, మన అవయవాల ద్వారా వాడికి ఆయుధం తయారు చేసేసి, వాడికే బలాన్ని ఇచ్చేసి, మన ద్వారా నాడు ఏం చేస్తున్నాడంటే పాపాన్ని చేయించేస్తున్నాడు. అంటే ఆటోమేటిక్గా దేవునికి వ్యతిరేకంగా మనతోటే, మన అవయవాలతోటే ఆటోమేటిక్ యుద్ధం చేయించేస్తున్నాడు. ఏది? దుర్నీతిని మనం సాధనంగా చేసుకున్నట్లయితే మన అపవాదికి ఎదురు తిరగవలసిన వారు ఏం చేస్తున్నాం అంటే అటు తెలివిగా మన ద్వారానే ఇప్పటిసం అంటారు కదా, ఇదే కదా, అలాగే మన ద్వారానే ఆడు సైనికులుగా మార్చేసుకుని, మన అవయవాల్ని ఆయుధాలుగా మార్చేసుకుని యుద్ధానికి చేయడానికి చూస్తూ ఉన్నాడంట. కాబట్టి మన అవయవాల్ని దుర్నీతికి సాధనములుగా మనం ఇవ్వకూడదు. పాపానికి మనము లోనవ్వకూడదు, ఆ పాపానికి అప్పగించకూడదు. అది నీతి అనే మైమరపు తొడుక్కోవడం ద్వారా, నీతి అనే మైమరపైన వస్త్రమును, అనేక ఆత్మీయ వస్త్రమును, పరిశుద్ధత వస్త్రమును ప్రియదైన వాళ్ళారా మనం ధరించడం ద్వారా మనము దుర్నీతికి స్వనీతికి తావిచ్చేవారంగా మనం ఉన్నాం. కాబట్టి విశ్వాస యొక్క నీతి ఎవరంటే కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. చూడండి, 59వ యెషయా గ్రంథం 59:17 వచ్చిన చూడండి. యెషయా గ్రంథం 59:17. 59:17 యెషయా గ్రంథం తీసారు అందరూ. నీతిని కవచముగా ఆయన ధరించుకుని. సరిపోదాం. ఏంటండి? నీతికి కవచముగా ఆయన ధరించుకుని. ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ? ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ప్రవచనం. కాబట్టి ఆ నీతిని కవచముగా ఆయన ధరించుకునేను. ఆయన ఆల్రెడీ ధరించుకున్నాడు. ఆయన పిల్లలమైన మనం ఏం చేయాలంట? ధరించుకోవాలి. నీతి అయిన మైమరపు మనము తొడుక్కోవాలని చెప్పి చూస్తున్నాడు. పితున్నారు. చూడండి, మరొక సరంగ కవచం చూద్దాం. 3వది ఏంటిదండి? పాదములకు సమాధాన సువార్తని సిద్ధ మనస్సు జోడు తొడుక్కోవాలి కదా. బెల్ట్, నడుకట్టు అంటే బెల్ట్ మనం తగిలించుకున్నాము. నీతి అనే మైమరపు వస్త్రాన్ని మనము వేసుకున్నాము. తర్వాత మన పాదాలకు ఏంటంటే సమాధాన సువార్త అనేటువంటి జోడు తొడుక్కోవాలంటూ ఉన్నాడు. అంటే జోళ్ళు తొడుక్కోమని చెప్తూ ఉన్నాడు. అవి ఏంటంటే
అవి పాదాలకి జోలు తొడుక్కోవాలి. పాదాలు ఎక్కడ నిలబడతాయి? భూమి మీద, పునాది. కాబట్టి ఇక్కడ పునాది గురించి మనము ఆలోచన చేయవలసి వారు ఉన్నాం ప్రీతిని వాళ్ళరా. ఎందుకంటే సైనికుడు ఆయన స్థిరంగా నిలబడినట్లయితే, తన యొక్క పునాది స్థిరంగా ఉన్నట్లయితే ఆయన యుద్ధం చేయడానికి అవకాశం ఉంటుంది. కత్తి తిప్పడానికైనా, గన్న కాల్చడానికైనా మెయిన్ బేస్మెంటు సరిగ్గా ఉండాలి. అంతేగాని వంకరంకరగా నుంచుంటే కనుక అవుతుందే పని, అవ్వదు. కాబట్టి స్థిరమైనటువంటి పునాది చాలా అవసరం. నిలుచున్న ప్రదేశము, నిలుచున్న స్థానము ఒకసారి మనం చూసుకుని స్థిరంగా ఉంటున్నామా లేదా, స్థిరమైన పునాది ఉన్నామా లేదా అనేది మనం చూసుకోవాలి. కాబట్టి నిలిచే సైనికులకి బలమైనటువంటి జోళ్ళు ధరించుకోవాలి. అదే పునాది అని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ప్రీతిని వల్ల. కాబట్టి దాని మీద మనము నిలబడతాము. కాబట్టి స్థిరమైన పునాదిగా ఉన్నట్లయితే కనుక ఆ పునాది మనం కూడా సిద్ధ మనస్సు కలిగి పునాదికి సంబంధించింది మాట్లాడుతూ ఉన్నాడు. అది మనం చూసినట్లయితే ఇక్కడ పునాది ఎవరంటే కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారే మనకి పునాదిగా కనిపిస్తూ ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారే పునాదిగా మనకు కనిపిస్తున్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3:11 అక్కడ పునాది క్రీస్తే. కాబట్టి మన పునాది క్రీస్తు అయితే కనుక మనము కదల్చబడము. మనం ఎక్కడ కట్టబడుతున్నాము, మనం ఎక్కడ నిలబడుతూ ఉన్నాము, మన యొక్క స్థితి, మన గతి ఏంటని ఒకసారి మనము ఆలోచన చేసుకున్నట్లయితే ప్రీతినులరా మనము స్థిరంగా నిలబడతాము. నిలబడి అపవాదిని మనము ఎదిరించగలుగుతాము, అపవాదిని మనము యుద్ధం చేయగలుగుతాము. ఒకవేళ మనం నిలబడిన బండ పునాది స్థిరంగా లేదనుకోండి, మళ్ళీ ఏమవుతుందంటే కనుక కదలికలు అనేవి వస్తాయి. స్థిరత్వం మనలో ఉండదు. తద్వారా స్థిరంగా మనం నిలబడలేదనుకోండి, తద్వారా ఏమవుతుందంటే అపవాదితో యుద్ధం చేస్తున్నప్పుడు అపవాదిని మనం ఓడగొట్టి వాడు జయం పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సర్వంగ కవచం ధరించుకోవడం, మనము సత్యమైన దట్టిని నడవడానికి బలంగా కట్టుకోవాలి. నీతి అనే మైమరపు వస్త్రం మనం తొడుక్కోవాలి. సమాధాన సువార్తని సిద్ధ మనస్సును జోడును మనము తొడుక్కోవాలని లేఖనం ఇక్కడ తెలియజేస్తూ ఉంది ప్రీతిని వాళ్ళారా. తర్వాత 4వదిగా ఏమంటున్నాడు? ఇవన్నీ కాక చూడండి ఏమంటున్నాడు? విశ్వాసం అనే డాలు. ఇవన్నీ కాక విశ్వాసమైన డాలును కట్టుకోనండి. ఆ డాలు ఏం చేస్తుంది? దుష్టిని అగ్ని బాణముల నుండి ఆర్పుటకు శక్తిమంతులు అవుతారంట. కాబట్టి ఈ 4వ సర్వంగ కవచముగా ఏం మాట్లాడుతాడు కనుక విశ్వాసమైన డాలు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి రోమా సైనికుల డాలు గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఈ డాల్ అంట 2.5 అడుగులు వెడల్పు ఉంటుందంట. వెడల్పు 2.5 అడుగులు, పొడవు 4 అడుగులు. ఇది చెక్కతోటి తయారు చేస్తారు. కాబట్టి అంటే ఇంచుమించి అంత ఉంటుందంటే కనుక ఒక డోరు, ఒక ద్వారము ఆకారంలో ఉంటుందంట. దీని వెనకాల ఎవరు ఉంటారు? సైనికుడు ఉంటాడు. కాబట్టి సైనికుడికి రక్షణ ఇస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, ఈ ముందు చూసిన ఉపకరణాలు ఉన్నాయి కదా, సత్యమైన దట్టి, అదేవిధంగా నీతి అనే మైమరపు, అదేవిధంగా సమాధాన సిద్ధ మనసు జోడు, వీటన్నిటికి కూడా ఈ విశ్వాసమైన డాల్ ఏం చేస్తుందంటే రక్షణగా సెక్యూరిటీ అనేది ఇస్తూ ఉంటుంది. కాబట్టి దీని వెనకాల సైనికుడు ఎలా ఉంటాడంటే సురక్షితంగా ఉంటాడు. అంత మాత్రమే కాదు, అపవాది వేసేటువంటి బాణాలు, అగ్ని బాణాలని ఆర్పడానికి, ఆపు చేయడానికి ఈ డాల్ అనేది సహకారిగా అక్కడ కనిపిస్తూ ఉంటుంది ప్రియదేని వల్ల. కాబట్టి ఈ డాలు దేనికి సాదృశ్యంగా కనిపిస్తుందంటే ద్వారానికి సాదృశ్యంగా మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి డోర్ వెనకాల మనం నిలబడినప్పుడు మనకు ఎంత సంరక్షణ, ఎంత సురక్షితంగా మనం ఉంటామో, ఈ విశ్వాసమైన డాలు వెనకాల మనం నిలబడినప్పుడు కూడా అంతే సురక్షితంగా, అంతే రక్షణగా, అంతే భద్రతగా మనం ఉంటామని చెప్పి ఇక్కడ దేవుని యొక్క లేఖన భాగము తెలియజేస్తూ ఉంది. కాబట్టి ద్వారము ఎవరు మనం చూసినట్లేదు కనుక యోహాను వార్తలో 10:9 మనకు కనిపిస్తూ ఉంది. ఏమన్నాడంటే కనుక నేనే ద్వారమును అంటూ ఉన్నాడు. ఎవరో ప్రభుని యేసుక్రీస్తు వారు ఏమన్నాడండి? నేనే ద్వారమును అంటూ ఉన్నాడు ప్రియరా. అంటే క్రీస్తు అనేటువంటి డాలు మనకు రక్షణగా ఉందనుకోండి, మనకి అపవాదేశ బాణాల నుంచి మనం ఏం చేస్తామంట? తప్పించబడతాం. అంటే కంచిగా మనకి క్రీస్తు మనకి ఉంటూ ఉన్నాడు. మరి మనకు కంచె ఉందా? దేవుడి వేసిన కంచె మనకు ఉందా లేదని మనకు ఎలా తెలుస్తుంది? మా కంచె ఉందా మన కుటుంబాలకి? మనకి
కంచి ఉంది కాబట్టి మనం బ్రతకగలుగుతున్నాం కదా. యోబు గ్రంథం మొదటి అధ్యాయం 10 వచనం ఏమంటున్నాడు? సాతాను దేవుని దగ్గరికి వెళ్ళి ఏమన్నా, నువ్వు యోబు కుటుంబానికి కంచి వేసావు కాబట్టి నేను ఆ కుటుంబాన్ని టచ్ చేయలేకపోతున్నాను అంటున్నాడు కదా. కాబట్టి ఈరోజు అపవాదిక బాణాలు, అపవాదిక తంత్రాలు మన దగ్గర రావట్లేదంటే దేవుడు మనకి ఏం వేశాడండి? కంచె వేశాడు. అది కాబట్టి ఆ కంచె వేసాడు కానీ మనం సురక్షితంగా ఉండగలుగుతున్నాం. కాబట్టి ఈరోజు దృష్టిని జయించాలన్నా, అపవాది తంత్రాలను మనం ఎదిరించాలన్నా మనం సర్వాంగ కవచాన్ని మనము ధరించుకోవాలి. అందులో మనకు కనిపిస్తుంది ఏంటంటే విశ్వాసం అనేటువంటి డాలు. కాబట్టి ఇది ద్వారానికి సాదృశ్యంగా కనిపిస్తూ ఉంది. ఆ ద్వారం ఎవరంటే ప్రభుని యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఆ విశ్వాసమైన డాలుని మన చేత పట్టుకుని అపవాది వేసినటువంటి బాణాలను మనము ఎదుర్కోవాలి. అనేకమైన బాణాలు మనకు వేస్తూ ఉంటాడు కదండి. ఇందాక చెప్పాను కదా, తంత్రాలు, ఈ బాణాలు, ఇలాంటి అగ్ని బాణాలు కూడా వాడు వేస్తూ ఉన్నాడంట. కాబట్టి వాటన్నిటే మనం ఎదుర్కోవాలంటే కనుక విశ్వాసమైన డాలు మనకు అవసరం. తర్వాత 17వ వచనంలో మరియు రక్షణ శిరస్థానమును, ఇక్కడ రక్షణనే శిరస్థానం. కాబట్టి శిరస్థానం గురించి మనం చూసినట్లయితే ఇది హెల్మెట్గా మనకు కనిపిస్తూ ఉంది. హెల్మెట్ దేనికి రక్షణ? తలకి రక్షణ. హెల్మెట్ దేనికి రక్షణ? తలకి రక్షణ. అదేవిధంగా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు తలకి రక్షణ. కాబట్టి ఈ ఈ శిరస్థానము తలకి కాపుదల. అదేవిధంగా ఈ తల లేదంటే ఈ తల గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈ తలకు సంబంధించి ఏముంటుందంటే ఆలోచనలు, తలంపులు, ఊహ, మెదడు ద్వారా జరిగే క్రియలన్నీ కూడా ఇక్కడే ఉంటూ ఉంటాయి. కాబట్టి వీటికి రక్షణ ఏంటని మనం ఆలోచిస్తున్నట్లయితే ఈ రక్షణ ఏంటంటే మనం ఆలోచనలు కావచ్చు, మన మనసులో అవ్వచ్చు, అవన్నిటిని కూడా దేవుడు బలపరుస్తాడని చెప్పి దేవుని యొక్క లేఖనం తెలియపరుస్తూ ఉంది. హృదయానికి మాత్రమే కాదు, మనస్సుకు కూడా కాపుదల అనేది అవసరం. మన ఆలోచనలకు కూడా కాపుదల అనేది అవసరం. దానికి కూడా రక్షణ అనేది, సెక్యూరిటీ అనేది అవసరం. కాబట్టి రక్షణ అనే స్థిరస్థానమును ధరించుకోవాలి. అయితే మనకి రక్షణ ఎవరంటే కనుక మనకి రక్షకుడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం ఏమంటుందండి? ఈయన మనకి రక్షకుడు, ఈయనకి మానీయులేను. కాబట్టి ప్రియదైన వల్లరా ఈ రక్షకుడిగా దేవుడు మనకి ప్రభుని యేసుక్రీస్తు వారిని అనుగ్రహించాడు. కాబట్టి రక్షణ స్థిరస్థానమును మనము ధరించుకోవాలి. అంటే ప్రభుని యేసుక్రీస్తు వారిని మనము ధరించుకునే వారిగా మనం ఉండాలి. తర్వాత దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గమును ధరించుకోవాలి. ఈ సర్వాంగ కవచంలో దేవుడు ఇచ్చినటువంటి దేవుని సర్వాంగ కవచంలో ప్రియదైన వల్లరా ఇప్పుడు వరకు మనం చూసేవన్నీ కూడా అపవాది ఎదుటి నుంచి మనము ప్రొడక్ట్ చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి ఆయుధాలు, అంతేనా? అపవాది దగ్గర నుంచి వచ్చినటువంటి వాటిని మనం ప్రొడక్ట్ చేసుకున్నటువంటి ఆయుధాలు. ఇప్పుడు ఖడ్గం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సైనికుడి చేతిలో ఖడ్గం ఎంత ఉపకారంగా ఉంటుంది? ఎదుటివారిని ఆపుకోవడానికి, ఎదుటివారిని సంహరించడానికి, యుద్ధం చేయడానికి ఖడ్గం అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గమును ధరించుకోమని చెప్పి 6వ ఉపకరణంగా, 6వ ఆయుధంగా ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు ప్రియదైన వల్లరా. కాబట్టి ప్రియదైన వల్లరా ఇది అపవాదిని ఎదిరించడానికి, అపవాది మీద ఫైట్ చేయడానికి ఈ యొక్క ఖడ్గం అనేది, దేవుని వాక్యం అనే ఖడ్గం అనేది ఎంతగానో ఉపయోగకరంగా మనకు ఉంటుంది. దేవుని యొక్క వాక్యం అనేటువంటి ఖడ్గం మన దగ్గర ఏదనుకోండి, సాతాను, ఈ దుష్టుడు మన మీద అటాక్ చేస్తున్నప్పుడు మనం తిరిగి అతని మీద అటాక్ చేయడానికి లేదు. ఎందుకంటే వాక్యం మన దగ్గర లేకపోయినట్లయితే, వాక్యం మన దగ్గర లేదనుకోండి మనం యుద్ధం చేయగలుగుతామంటే యుద్ధం చేయలేము. ఆత్మీయ యుద్ధం. కత్తి లేదనుకోండి యుద్ధం చేయగలుగుతామా? చేయలేము. ఇప్పుడు మరి మన భాషలో గండ లేదనుకోండి మనం యుద్ధం చేయగలుగుతామా? చేయలేము. కాబట్టి ఈ దేవుని వాక్యం అనే ఖడ్గం, ఈ వాక్యం అనేది విశ్వాసుల దగ్గర లేదనుకోండి, అపవాది దుష్టుడిని మనం జయించగలుగుతామంటే కనుక మనము జయించలేము. ఎందుకంటే ఈ అపవాది దుష్టుడు అటాక్ ఎలా ఉంటుందంటే మన వాక్యంతో అటాక్ చేస్తాడు. అర్థమైందా? ఎలాగే మనం వాక్యం చదువుతున్నాం కాబట్టి, వాక్యం మన క్రైస్తవులం కాబట్టి ఎవరికి ఏ రూట్లో రావాలో వాడికి బాగా తెలుసు. ముందు చెప్పాను కదా, వాడిని ఏ రూట్లో ఏ విధంగా పాడయ్యాలో ఈ జిత్తులమారి అన్ని ఆలోచనలన్నీ కూడా అపవాది దగ్గరే ఉంటాయి. మనం ఏం చేస్తామంటే అయ్యే తెలివి అనుకుంటాం, అయ్యే యుక్తులు అనుకుంటాం. యుక్తులు కాదు, అయ్యింటి కుయుక్తులు.
కదా. కుయుత్తులు అవన్నీ కూడా అవన్నీ ఎవరికి తెలుసు అంటే అపవాదికి తెలుసు. అవి మన దగ్గర ప్రయోగిస్తాడు. వాటికి మనం ఏం చేస్తామంటే సంబరపడిపోయి ఆశ్చర్యపడిపోయి అద్భుతాలు మహాద్భుతాలు అనుకుని మనం గొప్పగా ఫీల్ అయిపోతూ ఉంటాం. కాబట్టి ప్రియదైన వాళ్ళారా, ఇక్కడ చూసినట్లయితే దేవుని వాక్యము మన దగ్గర లేనట్లయితే కనుక అపవాది మన దగ్గరికి వచ్చి అటాక్ చేస్తాడు. వాక్యం లేకపోయినట్లయితే మనం తిరిగి అటాక్ మనం చేయలేం. ఈ ఖడ్గం, వాక్యమైన ఖడ్గం మన దగ్గర ఉండాలి. కాబట్టి మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఉపవాసం ఉన్న తర్వాత, ఉపవాసం ఉన్న దినాల్లో 40 రోజులు ఉపవాసం ఉన్న దినాలు జరిగిన సంఘటన మనందరికి కూడా తెలుసు. అపవాది ఆయన్ని ఎక్కడ తీసుకెళ్ళిపోయిందంటే ఎత్తైన కొండ మీదకి తీసుకుని వెళ్ళిపోయి 3 సందర్భాల్లో కూడా ఆయనతో మాట్లాడింది. ఎలా మాట్లాడింది? ఎలా ఉన్నావు, ఏంటో ఆరోగ్యం ఎలా ఉందన్నదా? దేంతో మాట్లాడింది? వాక్యంతో. వాక్యమైన క్రీస్తుతోటి, వాక్యమైన క్రీస్తుతోటి, వాక్యంతో బాల్తో కొట్టించాలనుకుంది. అలాంటిది మనమెంత అపవాది దగ్గర? ఒక్కసారి ఆలోచించేద్దాం. అలాంటిది మనమెంత? వాక్యమైన క్రీస్తుతోటే వాక్యంతో డిస్కషన్ పెట్టుకుంది. వాక్యాన్ని వక్రీకరించి అక్కడ చూపించింది. అతని దగ్గర వాక్యం ఉంది కాబట్టి, అతనే వాక్యం కాబట్టి అతను ఏం చేశాడు? వాక్యంతో సమాధానం చెప్పాడు. పోనీ మన భాషలో ఆయన కత్తితోడు వచ్చాడు. అపవాది యుద్ధం చేయడానికి కత్తితోడు వచ్చాడు. అదేవిధంగా దేవుని దగ్గర కూడా వాక్యమైన ఖడ్గం ఉంది కాబట్టి ఆయన కూడా ఏం చేశాడు? కొంచెం గట్టిగా వేశాడు. కాబట్టి గట్టిగా వేయడం ద్వారా అక్కడ పని అనేది జరిగింది. ఈ వాక్యమైన ఖడ్గం మన దగ్గర లేకపోతే మన పరిస్థితి ఏంటి? ఈరోజు చాలామంది కూడా మన దగ్గరికి వస్తూ ఉన్నారు. చాలా విషయాలు మనకు తెలుస్తూ ఉన్నాయి. చాలామందికి చాలా డౌట్లు వస్తూ ఉన్నాయి. ఒకవేళ చాలామందికి సమాధానం చెప్పే పరిస్థితులు ఉన్నప్పుడు, లేదంటే వారికి అర్థమవుతున్న రీతిలో మనం వివరించే పరిస్థితులు ఉన్నప్పుడు ఆ అవకాశాన్ని మనం ఎంతమందికి సద్వినియోగపరుచుకుంటున్నాం? మన దగ్గర వాక్యం ఉందనుకోండి, వచ్చి కూర్చొని చెప్పి శుభ్రం కుర్చీ వేసి మంచినీళ్ళు ఇచ్చి టీ ఇచ్చి మొదలెడతాం. అదే మన దగ్గర ఈ ఖడ్గం లేదనుకోండి, మనం ఏం చేస్తాం? లొంగిపోవడం చేస్తాము, లేకపోతే కనుక దండం పెట్టి పంపించే పరిస్థితి మనము చేస్తాం. కాబట్టి విశ్వాసులైన మనము ఈ సర్వంగ కవచాలు మనం ఏం చేయాలంట? ధరించుకోవాలి. ఇవన్నీ కూడా వాక్యం అంటే ప్రభువైన క్రీస్తుని మనం చూస్తూ ఉన్నాం. ఆది యందు వాక్యం ఉండును, వాక్యం దేవుని వద్దనుండును, వాక్యం దేవుడే ఉండును. కాబట్టి ప్రియ దేవుని వల్లరా ఈ సత్యమైన దట్టి అవ్వచ్చు, లేదంటే నీతైన మైమరుపు అవ్వచ్చు, సమాధాన సిద్ధ మనసు అవ్వచ్చు, తర్వాత విశ్వాసమైన డాల్ అవ్వచ్చు, లేదంటే రక్షణ శిరస్థానం అవ్వచ్చు, అదేవిధంగా దేవుని యొక్క వాక్యము ఆత్మ ఖడ్గం అవ్వచ్చు. ప్రీతులరా ఇవన్నీ కూడా సిమిలర్గా మనం చూసినట్లయితే మనకు ఎవరు కనిపిస్తారంటే వీటన్నిటిలోనూ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క గుణగణాలు మనకు వీటిలో కనిపిస్తూ ఉన్నాయి. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క గుణగణాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఈ సర్వంగ కవచం మనం ధరించుకోవాలంటే, ఇప్పుడు ఈ సర్వంగ కవచం అంటే మనకు ఎవరు కనిపిస్తున్నారు? క్రీస్తే. ఈ ఎపిసోడ్ రాసిన పత్రిక 6వ అధ్యాయంలో కనిపించినటువంటి సర్వంగ కవచం ఈక్వల్ టు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి సర్వంగ కవచంను మీరు ధరించుకోమంటే ఇప్పుడు మనం ఎవరు ధరించుకోవాలి? క్రీస్తుని ధరించుకోవాలి. మనం క్రీస్తుని ధరించుకున్నట్లయితే, క్రీస్తుని మనం ధరించుకున్నట్లయితే మనం కనిపిస్తామా? క్రీస్తు కనిపిస్తాడా? పైనుంచి నేను ముసుగేసుకున్నట్లయితే నేను కనిపిస్తానా? ముసుగు కనిపిస్తుందా? ముసుగే కనిపిస్తుంది. అలాగే నేను క్రీస్తుని ధరించుకున్నట్లయితే నేను కనిపిస్తానా? క్రీస్తు కనిపిస్తాడా? క్రీస్తు కనిపిస్తాడు. ఇప్పుడు యుద్ధంలోకి దిగిన తర్వాత యుద్ధం ఎవరు చేస్తున్నట్లు? మనం చేస్తున్నట్లా? క్రీస్తు దేవుడు చేస్తున్నట్లా? దేవుడు చేస్తున్నట్లు. కాబట్టి యుద్ధం ఎవరిది? ఇప్పుడు యుద్ధం యెహోవాదే. కాబట్టి దేవుడు యుద్ధం చేస్తే ఆయనకు అపజయం ఉంటుందా? మన పక్షంగా ఇప్పుడు ఈ యుద్ధం ఎవరు చేస్తున్నారు? దేవుడే చేస్తూ ఉన్నాడు. మనం చేసిన పని ఏంటంటే క్రీస్తుని ధరించుకోవడమే. అది దేవుడిచ్చే సర్వంగ కవచం, దేవుని సర్వంగ కవచం. కాబట్టి దేవుడు ఆల్రెడీ మనకి తన యొక్క సర్వంగ కవచం అంటే క్రీస్తుని ఆయన అనుగ్రహించాడా లేదా? చూడండి, యోహాను సువార్త చివరిగా చూస్తే ముగించుకుందాం. 3:16 యోహాను సువార్త 3:16 దేవుడు లోకం ఎంతో ప్రేమించాను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకి అనుగ్రహించేశాడు. ఇంకేమైనా అనుగ్రహించాలా? లేదు. ఆయన ఆల్రెడీ మనకి అనుగ్రహించేశాడు. మనం చేసిన పని ఏంటంటే ఆ అనుగ్రహించినటువంటి రక్షణ కవచాన్ని, ఆ అనుగ్రహించినటువంటి సర్వంగ కవచాన్ని మనం ధరించుకొని ప్రియదేని వల్లరా మనం ధరించుకొని ఆ యొక్క అపవాది లేదా దుష్టు నుండి మనల్ని కాపాడుకుంటూ మనం ఉండాలని దేవుని యొక్క లేఖనం ఇక్కడ తెలియజేస్తూ ఉంది. కాబట్టి క్రీస్తుని ధరించుకున్న మనం కనిపించడానికి
అవకాశం ఉండదు. ఇంకా మన క్రీస్తే కనిపించాలి. క్రీస్తే కనిపించాలంటే ఎలా కనిపిస్తాడు? మన మాటలు, మన ప్రవర్తన, మన ఆలోచన, మన ఉద్దేశాలు, మన పనులన్నీ ఎలా ఉండాలి? క్రీస్తుని పోలినట్లుగానే ఉండాలి. క్రీస్తుని ధరించుకోవడం అంటే ఏంటి? క్రీస్తుని పోలి నడుచుకోవాలి. పౌలు అన్నాడు కదా, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు కూడా నన్ను పోలి నడుచుకోమంటూ ఉన్నాడు. కాబట్టి ఆ మాట ఎవరు చెప్పుకోతే క్రీస్తుని ఆల్రెడీ పౌలు ధరించుకున్నాడు. కాబట్టి పొగడ్తలు రావాలి, ఇంకా నాకే మహిమ రావాలని మనం కోరుకున్నట్లయితే దాని అర్థం ఏంటంటే మనం ఇంకా క్రీస్తుని ధరించుకోలేనట్లు లెక్క. మనం ఇంకా సర్వంగ కవచాన్ని ధరించుకోలేదు. సర్వంగ కవచం మనం ధరించుకోలేదు అనుకోండి, మనం యుద్ధం చేస్తున్నప్పుడు అపవాది తంత్రం ఎదిరించగలుగుతామా? యుద్ధంలో మనం విజయం పొందగలుగుతామా? లేదు. కాబట్టి అందుకనే మనకి ఈ శోధనలు, ఈ శ్రమలు, ఇబ్బందులు మనకి ఎందుకు వస్తున్నాయంటే అపవాది మనం ఎదిరించలేకపోతూ ఉన్నాం. ఎందుకు ఎదిరించలేకపోతున్నామంటే సర్వంగ కవచం మనము ధరించలేదు. దేవుడిచ్చే బలాన్ని, దేవుడిచ్చే శక్తిని మనము పొందలేకపోతున్నాం ప్రీతులారా. కాబట్టి ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో మరి ఎవరమైనా ఉన్నట్లయితే కనుక మన క్రీస్తుని ధరించుకొని దేవుడిచ్చే సర్వంగ కవచము, దేవుని సర్వంగ కవచాన్ని మనం ధరించుకుని అపవాదిని ఎదిరించే వారంగా మనం ఉండాలని తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవ, ఘనమైన దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రం ప్రభా. ఇదిగోనా మరి దేవుడిచ్చే సర్వ